చంద్రబాబు గారు స్వయంగా ఆయన నోటితోటి రోషన్ కుమార్ చింతలపూడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా ఏదున్నా, ఎందుకంటే బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి అన్నిట్లో అనుభవం ఉంది. అందులో 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ట్రస్ట్ ద్వారా, ఎందుకంటే క్రితం అసెంబ్లీ అప్పుడు కూడా కంటెస్ట్ చేయాలని ఆయన ప్రయత్నం చేయటం జరిగింది. వైసీపీ సైడ్ నుంచి ఇండైరెక్ట్గా ట్రై చేశారు రోషన్ కుమార్ గారిని, మీరు మా పక్కకు రండి, మేము సీట్లు ఇస్తామని. ఆయన ఒకటే చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంస్కరణ వల్ల, ఐటీ వల్ల అమెరికా వెళ్ళి నాకు టీడీపీ సీట్ వస్తే పోటీ చేస్తా, లేదంటే నేను దానికి సపోర్ట్ చేస్తాను తప్ప నేను వైసీపీ పార్టీలోకి రానని చెప్పడం జరిగింది. అలాంటి నిజాయితీ గల వ్యక్తి. ఎందుకంటే ఎవరెళ్ళినా చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దలు కానీ మహిళలు ఎవరెళ్ళినా చక్కగా మాట్లాడి పని చేయగల వ్యక్తి. కాబట్టి అభివృద్ధి కావాలంటే మరి ఇటు వేసి గెలిపించుకుని మరి రోషన్ గారిని మంచి మెజారిటీతోటి మనం అందరం గెలిపించి మీరందరూ కూడా మౌత్ పబ్లిసిటీ ఇప్పటి నుంచే చేసి గెలిపించాలని కోరుకుంటూ సీతానగరం పెద్దలకి మహిళలకి అందరికీ నా హృదయపూర్వక